స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. బాహుబలి 2, కల్కి లాంటి చిత్రాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. క్షత్రియ వంశానికి చెందిన ప్రభాస్ లో సేవాగుణం, దానశీలత కూడా ఎక్కువే. ఆపదలో ఉన్న వారికి లేదనకుండా సాయం చేయడం ఆయన గొప్పతనం. అలాంటి ప్రభాస్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అయింది. అది నిజమేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వారణాసిలో హీరో ప్రభాస్ వాళ్ళ హోటల్ రోజు 300 మంది భక్తులకు ఉచిత అన్నదానం చేస్తోంది. ఓం నమ శివాయ అనే క్యాప్షన్, ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ తో సన్నీ మహారాజ్ అనే యూజర్ ఈశ్వర్ నివాస్ హోటల్ ఫోటోతో 2024 డిసెంబర్ 30న ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. శశికాంత్ అనే ఎక్స్ యూజర్ ఈ పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ వారణాసిలోని ప్రభాస్ బంధువుల హోటల్ ఈశ్వర్ నివాస్ ప్రతిరోజు 300 మంది భక్తులకు ఉచిత భోజనం అందిస్తోందని ఇంగ్లీష్ లో క్యాప్షన్ రాశారు. అడ్రస్ చెప్పు బ్రో, నేను అక్కడే ఉండేది అని ఒక యూజర్ కామెంట్ చేయగా, ఏమో బ్రో, కాశీకి వెళ్లిన బాబాయ్ తనకి ఈ విషయాన్ని చెప్పాడని సన్నీ తెలిపారు. ప్రభాస్ వాళ్ళ అత్త వాళ్ళు ఈ హోటల్ మెయింటైన్ చేస్తున్నారని తనకు బాబాయ్ చెప్పాడని సన్నీ మరో యూజర్ కు బదులు చెప్పాడు. అది ప్రభాస్ కు పుణ్యక్షేత్రమైన వారణాసికి సంబంధించిన అంశం కావడంతో ఇది నిజమేనా కాదా అని తేల్చడానికి సజగ్ టీం దర్యాప్తు మొదలుపెట్టింది. స్థానిక నవభారత్ టైమ్స్ కరెస్పాండెంట్ ను సంప్రదించగా ఆయన హోటల్ కు వెళ్లి యాజమాన్యాన్ని కలిశారు. ఈశ్వర్ హోటల్లో నడిపే తమకు ప్రభాస్ తో ఎలాంటి సంబంధం లేదని దుర్గా మహాలక్ష్మి స్పష్టం చేశారు. ఈశ్వర్ హోటల్ అధినేత ఈశ్వరరావుకు ప్రభాస్ తో బంధుత్వం లేదన్నారు. తాము ఉచిత భోజనం అందించడంతో పాటు పేదలకు, కాశీవాసులకు పరిమిత మొత్తంలో ఉచిత వసతి సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. రోజు 300 మందికి ఉచిత భోజనాలు పెట్టడం కోసం ప్రభాస్ సాయం చేస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ప్రభాస్ బంధువులు వారణాసిలో ఈశ్వర్ నివాస్ హోటల్ ద్వారా రోజు 300 మందికి ఉచిత భోజనం అందిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదు.